హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో పెన్షన్ పై లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే యొక్క పెన్షన్ పై ఆమోదం అయితే తెలిపారు. మనకు జూలై 1వ తారీఖున అయితే కూడా 7,000 రూపాయల పెన్షన్ అయితే ఇస్తామని అయితే కూడా టీడీపీ ప్రభుత్వం అయితే చెప్తుంది. పెన్షన్ లబ్ధిదారులు గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పెంచిన మొత్తంలో జూలై 1వ తారీఖున అయితే 7,000 రూపాయలు పెన్షన్ అందజేస్తున్నట్లయితే టీడీపీ వారు అయితే ట్వీట్ అయితే చేయడం జరిగింది. సో మనకు 1,000 రూపాయలు పెంచగా అయిన పెన్షన్ 4,000 రూపాయలు. గత 3 నెలలు పెంచిన పెంపు చూసుకున్నట్టయితే అమౌంట్ 3,000 రూపాయలు కలిపి లబ్ధిదారులకు ఇంటి వద్దకే వెళ్లి ఇస్తున్నట్టయితే చెప్పారు. కొత్త పాస్ పుస్తకాలతో పెన్షన్ పంపిణీ చేస్తున్నట్టయితే టీడీపీ ప్రభుత్వం అయితే తెలిపిందండి. గత ప్రభుత్వం ఇచ్చిన పెన్షన్ కార్డుకు సంబంధించి అయితే చెల్లవండి. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అయితే పంపిణీ అయితే చేస్తారు కాబట్టి ఆ యొక్క పెన్షన్ కార్డు అనేది ఇస్తే వారికి పెన్షన్ అయితే ఇస్తారండి. సో మనకు ఈ యొక్క పెన్షన్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు అయితే సంతకాలు అయితే క్యాబినెట్లో అయితే ఆమోదం అయితే తెలిపారు. ఈ యొక్క సంతకాలు 5 సంతకాలకు సంబంధించి మనకు మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులకు భర్తీకి సంబంధించి ఆమోదం తెలిపారు. అలాగే రెండవది చూసుకున్నట్టయితే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అయితే రద్దు చేశారు. పెన్షన్కి సంబంధించి ఇక 3,000 నుంచి 4,000 అయితే పెంపు చేశారు. ఇక 4 చూసుకున్నట్టయితే అన్నా క్యాంటీన్ అయితే స్టార్ట్ చేశారండి. అలాగే మనకు నైపుణ్య గణన అంటే స్కిల్ సెన్సెస్ అయితే కూడా ఇంట్రొడ్యూస్ చేశారండి. సో విజయవాడలో వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి పేరు అయితే ఎన్టీఆర్ వర్సిటీగా మార్పు అయితే కూడా చేసి క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిందండి. సో ఈ యొక్క పథకాల్లో చూసుకున్నట్టు ఈ 5 ఆమోదం తెలిపిన దాంట్లో చూసుకున్నట్టయితే పెన్షన్కి సంబంధించి అయితే కూడా మనకు ఇప్పుడైతే ఆమోదం అయితే తెలిపి 7,000 రూపాయలు అనేది జూలై 1వ తారీఖున అయితే ఇస్తామని అయితే చెప్పారండి. కేబినెట్ ఆమోదంలో తెలుసుకున్నట్టయితే మనకు కర్నూలు జిల్లాలో 4.69 లక్షల మందికి అయితే లబ్ధి చేకూరుతుందని అయితే చెప్పడం జరిగింది. సీఎం చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత సమావేశమైన మంత్రివర్గం పెన్షన్ పెంపుకు ఆమోదం అయితే తెలిపింది. 3,000 నుంచి 4,000కు పెంచింది. జూలై 1 నుంచి పెంచిన అమలు అయితే కూడా పెంచిన పెన్షన్కి సంబంధించి అమలు అయితే చేయనుంది. జూలై 1న ఇచ్చే పెన్షన్ 4,000కు సంబంధించి అయితే కూడా ఇస్తామని అయితే చెప్పారు. ఏప్రిల్ నుంచి 3 నెలలకు అంటే 3 నెలలకు 1,000 చొప్పున కలిపి లబ్ధిదారులకు అందజేస్తామని అయితే చెప్పడం జరిగింది. ఈ లెక్కన అవ్వతాతలకు జూలై 1వ తారీఖున 7,000 పెన్షన్ అయితే అందనుంది. ఈ పెంపుతో కర్నూలు జిల్లాలో సుమారుగా 2.45 లక్షల మంది మరియు నంద్యాల జిల్లాలో 2.24 లక్షల మంది లబ్ధి పొందుతుందంటే కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఇక ఈ పెన్షన్కి సంబంధించి మొత్తానికి చూసుకున్నట్టయితే 65 లక్షల మందికి అయితే 7,000 పెన్షన్ అందుతుందని అయితే చెప్పారు. జూలై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు చేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. సో దీంతో వృద్ధులు, వితంతులు ప్రతి నెల వచ్చే పెన్షన్ 3,000 నుంచి 4,000కు పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏప్రిల్ నుంచి పెన్షన్ బకాయిలు ప్రభుత్వం చెల్లిస్తుంది. మనకు జూలై 1న ఒకేసారి 65 లక్షల మందికి ఇంటి వద్దకే 7,000 పెన్షన్ అయితే అందుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 1 నుంచి యథావిధిగా నెలకు 4,000 పెన్షన్ అయితే వస్తుందని అయితే చెప్పడం జరిగిందండి. సో మరి ఈ పెన్షన్కి సంబంధించి అయితే కూడా ఆమోదం తెలిపారు కాబట్టి కంపల్సరీగా జూలై 1వ తారీఖున అయితే 7,000 రూపాయలు అయితే పెన్షన్ అయితే యథావిధిగా ఇస్తారండి. అంటే పెంచిన పెన్షన్ అనేది జూలైకి ఇస్తారు. దాని తర్వాత మనకు ఆగస్టు నుంచి అయితే కూడా యథావిధిగా 4,000 రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుందని. సో ఇదండి లేటెస్ట్ అప్డేట్ పెన్షన్కి సంబంధించి. మరియు సమావేశాలు అయితే జరుగుతున్నాయి. మరిన్ని అప్డేట్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్లో రావాలంటే కంపల్సరీగా మన ఛానల్ అనేది అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని. సో ఈ రోజు అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు మంత్రులతో కేబినెట్ సమావేశాలు అయితే జరుపుతున్నారు కాబట్టి ప్రతిదాన్ని అయితే కూడా ప్రతి టాపిక్ని అయితే కూడా డిస్కస్ చేసి మనకు ఆమోదం తెలిపిన వాటికి అయితే కూడా అప్డేట్స్ అయితే ఇస్తున్నారు. సో ఛానల్ అనేది కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క వీడియో అనేది అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.